వెల్కమ్ టు అఖి 24/7 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జైలు నుండి విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్. అన్నవరం పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీల్లో భాగంగా తనిఖీలు చేపట్టిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్. చంద్రబాబు నాకు ఎక్కడ తగ్గకుండా గౌరవం ఇస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అచ్చం నరేంద్ర మోడీ వల్లే ఉన్న మహారాష్ట్రకు చెందిన వికాస్ మహాంతే. రాజా యూత్ ఆధ్వర్యంలో దగ్గుపాటి విక్టరీ వెంకటేష్ జన్మదిన వేడుకలు. జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో రోగులను వదిలేసి క్రిస్మస్ వేడుకలో నర్సులు సిబ్బంది. ఇక వివరాల్లోకి వెళ్తే గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బాసరా IIITలో అవకతవకలు జరిగాయని వాటిపై విచారణ జరిపించాలని విద్యార్థులు మంత్రి సీతక్కకు తెలియజేశారు. విచారణ జరిపి అక్రమాలకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. IIIT భ్రష్టు పట్టడానికి కారణం అప్పటి పాలకులే అని అన్నారు. 9,000 మంది విద్యార్థులు ఉన్నారని, సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. రీడింగ్ రూమ్ ఏర్పాటు చేయాలని అన్నారు. రిజిస్టర్, అసిస్టెంట్ రిజిస్టర్ పోస్టులతో పాటు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని అన్నారు. అయితే ఈ సమావేశంలో విద్యార్థులు గత పాలకులని మాటికి అనడం, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అక్కడే ఉండడం కొసమెరుపు. BSc కోర్స్ నుంచి ఈవెన్కి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం ల్యాప్టాప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇయర్ కూడా అలా జరిగింది, కానీ అవి కొంచెం ప్రాపర్ వర్కింగ్ లో లేవు. సో ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి కొత్త ల్యాప్టాప్స్ ప్రొవైడ్ చేసే విధంగా మన గవర్నమెంట్ దాన్ని చాలా తీసుకుంటుందని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా నూతనంగా వచ్చినటువంటి గోవర్ధన్ గారికి, కలెక్టర్ గారికి, అదేవిధంగా రామారావు పటేల్ గారికి, మరియు మీ స్టూడెంట్స్ లీడర్గా ఉండి ఎమ్మెల్సీగా ఎన్నికైన మన వెంకట్ గారికి, మన ఎమ్మెల్సీ దండవిఠల్ గారికి, మా సోదరుడు తిరుపతి గారికి, ఎస్పీ గారికి, ఆనందరావు పటేల్ గారికి, స్టూడెంట్స్కు, పత్రికా మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ కాలేజీ యూనివర్సిటీ మనకు 2005లో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి మరి వైఎస్ఆర్ గారి గవర్నమెంట్లో, కాంగ్రెస్ ప్రభుత్వంలో సోనియమ్మ గారు ఆదేశానుసారం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ రిక్వెస్ట్, ఇక్కడ ప్రజలు ఆలోచన మేరకు ఇక్కడ ఒక జ్ఞాన సరస్వతి దేవాలయం ఉంది కాబట్టి ఆ దేవాలయం యొక్క ఇంపార్టెన్స్ గుర్తుపెట్టుకొని మరి ఈ యూనివర్సిటీ మనకు ప్రకటించడం జరిగింది. అది రాను రాను ఇంత పెద్దగా దాదాపు 9,000 స్టూడెంట్స్ ఇక్కడ ఎడ్యుకేషన్ లో మీరు అందరూ ఉన్నారు. కానీ గత కొంతకాలంగా, అంటే చాలా సంవత్సరాలుగా చాలా రకరకాల సమస్యలు వస్తూ ఉన్నాయి. అది కొంతమంది దాన్ని పొలిటికల్ గా ఉపయోగించుకోవచ్చు, లేకుంటే ఇంకోటి. కానీ అంతిమంగా మనము ఎన్ని సమస్యలు ఇక్కడ పరిష్కరించుకున్నాం, ఇంకా ఏమేమి సమస్యలు. ముఖ్యంగా ఈ కాలేజీ యూనివర్సిటీ యొక్క రెప్యుటేషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము ఒక 5 years 6 years కోర్స్ ఇక్కడ వస్తాయి. ఆఫ్టర్ దట్ వీ విల్ లీవ్ ఇట్, మనం తర్వాత వెళ్ళిపోతాం. బట్ మళ్ళీ ఇంకా వచ్చే వాళ్ళు కూడా భయపడే పరిస్థితి ఉండకూడదు. అంటే ఫెసిలిటీస్ ఉండాలి, సేమ్ టైంలో బయట నుంచి వచ్చే పిల్లలకు కూడా కాన్ఫిడెన్స్ ఉండాలి, సెక్యూర్ గా ఫీల్ కావాలి. ఎస్, ఇది మా ఇల్లుతో సమానం, మేము ఇంట్లో ఉన్నట్టుగా సమయం కేటాయించుకొని మన యూనివర్సిటీకి విజిట్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరితో కూడా ఇంటరాక్ట్ అవుతూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వసతులను కూడా వారు ఎప్పుడు కూడా మన యూనివర్సిటీ గురించి ఆలోచిస్తూ విద్యార్థుల గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని వారు ఫిజికల్ ఇక్కడ లేనప్పుడు కూడా ఫోన్ ద్వారా వాకప్ చేస్తున్నారు. మిగతా ఎమ్మెల్సీ గారు కానీ, స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, మిగతా డిస్ట్రిక్ట్ ఆనరబుల్ మినిస్టర్ డాక్టర్ సీతక్క గారు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, బాల్మూరి వెంకట్ గారు,
జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో హెలికాప్టర్ ద్వారా రేగొండ మండలం బాగిర్తిపేట చేరుకొని బాగిర్తిపేట నుండి కొడవటంచ వరకు 50 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు దామోదర రాజనరసింహ, దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. డౌన్ స్టార్ట్ అయింది బావే साइड 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 चिन्ना करना चिन्ना అన్న देखो दिन को అన్న इनको దగ్గర కదా दिन को अरे ना किचन है अच्छा बने फिर जोड़ा अंदर सर सर इकडे सर డిసెంబర్ 13న షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆలియన్ కాలనీ 124 డివిజన్ ఎల్లమ్మ బండ పరిధిలోని మహాత్మా గాంధీ నగర్లో 50 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న కమిటీ హాల్ నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టి వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను కోరారు. కాలనీలలో చిన్న చిన్న ఫంక్షన్లు జరుపుకోవడానికి, సమావేశాలు నిర్వహించుకోవడానికి కమిటీ హాల్ కాలనీ ప్రజలకు ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సమ్మారెడ్డి, శివరాజ్ గౌడ్, పోషెట్టి గౌడ్, వర్క్ ఇన్స్పెక్టర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని జూ పార్కులతో పాటు అర్బన్ ఫారెస్ట్ పార్కులను మెరుగైన సౌకర్యాలతో తీర్చిదిద్ది పర్యావరణ హిత కార్యక్రమాలతో సందర్శకులను ఆకట్టుకునేలా కార్యాచరణను అమలు చేయాలని శుక్రవారం అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో జాయింట్ పార్క్ అథారిటీ ఆఫ్ తెలంగాణ 13వ గవర్నింగ్ బాడీ సమావేశం జరిగింది. వరంగల్ జూ పార్కుకు పులిని తరలించిన తర్వాత సందర్శకుల సంఖ్య పెరిగిందని అన్నారు.
అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్పై సంధ్య థియేటర్ యాజమాన్యం తరపు వాదించిన హైకోర్టు కౌన్సిల్ వాళ్ళు వాదించడం జరిగింది. వాళ్ళ వాదనలతో హైకోర్టు ఏకీభవించి ఏదైతే ఆయనని కూడా పర్సనల్ బాండ్ 50,000 పర్సనల్ బాండ్ ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇప్పుడు కన్సర్న్ మెజిస్ట్రేట్ దగ్గర మేము షూరిటీస్ ఫర్నిష్ చేయలేం కాబట్టి రేపు సెకండ్ సాటర్డే సండే ఉండడం వల్ల కన్సర్న్ సూపరింటెండెంట్ దగ్గరనే 50,000 పూజీ ఇచ్చేసి ఆయనను కూడా ఇంటరిమ్ బెయిల్ 4 వారాల కోసం ఇవ్వాలని చెప్పేసి కోర్టు ఆదేశించడం జరిగింది. ఒక్కొక్కలండి సందర్భంగా మీరు తప్పుడు సెక్షన్ నమోదు చేశారని చెప్పి వినిపించిన వాదన సారాంశం ఏంటంటే ఇప్పుడు ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటనలో కొత్త బిఎన్ఎస్ సెక్షన్ చట్టం ప్రకారం సెక్షన్ 105 వేశారు. అది కన్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. అది సీరియస్ ఆఫెన్స్. ఆ యొక్క కంప్లైంట్ ఏదొక ఎఫ్ఐఆర్ మీరు చదివినట్టయితే ఆ సెక్షన్ అట్రాక్ట్ కాదు కాబట్టి వీళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోకూడదని చెప్పేసి మేము వాదన చేయడం జరిగింది. అయితే ప్రధానంగా పోలీసుల పర్మిషన్ తీసుకోలేదని చెప్పి పీపీ వాదించారు. దానికి సంబంధించి నా కేసు వచ్చేసరికి నేను ఏదైతే థియేటర్ ఓనర్ని థియేటర్ యొక్క యాజమాన్యాన్ని రిప్రజెంట్ చేసినాను కాబట్టి ప్రాసిక్యూషన్ అంటే పోలీస్ వారి వాదన ఏంటంటే ఈ షోని ఏదైతే ప్రీమియర్ షోని 4th 5th రోజు చేసే కంటే ముందు మేము పోలీస్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇలే అని చెప్పేసి అది ప్రధానమైన ఆరోపణ మా పైన. కానీ నేను గౌరవ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే 4th రోజు ఏదైతే నైట్ ప్రీమియర్ షో 5th మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ షోస్ ఏవైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ పర్మిషన్తోనే గవర్నమెంట్ మెమో ఇష్యూ చేసింది కాబట్టి ఆ మెమో ఆధారంగానే మేము షోస్ చేయడం జరిగింది. ఒకటి రెండు రోజుల ముందే అంటే 2 డిసెంబర్ 2024 నాడు మన ఏసీపీ చిక్కడపల్లి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాము. ఆ రిప్రజెంటేషన్లో స్పష్టంగా ఏం చెప్పినామంటే ఇందులో ప్రధానమైన హీరోలు ఉన్నారు, అల్లు అర్జున్ ఉన్నాడు, రష్మిక ఉంది, ప్లస్ విఐపీస్ కూడా ఈ షోని చూడడానికి రాబోతున్నారు కాబట్టి మీరు అడిక్వేట్ అంటే సిబ్బందిని మీరు ప్రొవైడ్ చేయాలని చెప్పేసి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాము. ఆ రిప్రజెంటేషన్ ఏసీపీ గారు కూడా అక్నాలెడ్జ్ చేస్తున్నారు. అర్నబ్ గోస్వామి వర్సెస్ మహారాష్ట్ర జడ్జిమెంట్ ఏం చెప్తుందో అర్నబ్ ఇప్పుడు ఏంది అంటే లీగలిస్టికలీ స్పీకింగ్ ఒక్కసారి అరెస్ట్ అయిన తర్వాత ఈ క్వాష్ పిటిషన్ చెల్లదు, మళ్ళీ ఫ్రెష్గా కన్సర్న్ కోర్టులో బెయిల్ వేసుకోవాలని చెప్పేసి ప్రాసిక్యూషన్ యొక్క వాదన. మా వాదన ఏంటంటే హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఒక వ్యక్తి అరెస్ట్ అయిన తర్వాత కూడా క్వాష్ పిటిషన్లో కూడా ఇంటరిమ్ బెయిల్ తీసుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ క్వాష్ పిటిషన్స్ పెండింగ్ ఉన్నప్పుడు ఫైల్ చేసిన తర్వాత వీళ్ళు అరెస్ట్ అయినారు కాబట్టి హైకోర్టుకి ఏదైతే డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయి బెయిల్ ఇవ్వడానికి అని చెప్పేసి మేము వాదించినాం. మా వాదనతో ఏదైతుందో హైకోర్టు ఏకీభవించి ఇంటరిమ్ బెయిల్ ఇవ్వడం జరిగింది. అల్లు అర్జున్ ప్లస్ A1 A2 ఎవరైతే థియేటర్ యాజమాన్యం ఉన్నారో ఇప్పుడు ఏదైతే హైకోర్టు గౌరవ న్యాయమూర్తి గారు ఇప్పుడు ఆర్డర్ డిక్టేట్ చేసిన తర్వాత అది అక్కడ కన్సర్న్డ్ ఎవరైతే సూపరింటెండెంట్ ఉంటాడో ఆయన కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు పర్సనల్ పూచీలు ఇచ్చిన తర్వాత ఈరోజు రిలీజ్ అవుతారు. అందులో ప్రముఖ హీరోలకు సంబంధించి ఒక జడ్జిమెంట్ కూడా వాదన సందర్భంగా నిరంజన్ రెడ్డి గారు అది షారుఖ్ ఖాన్ ఒక సెకండ్ అండి, షారుఖ్ ఖాన్కి సంబంధించి ఆయన ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మేమేమంటున్నామంటే 2 ఉంటాయంటే ప్రథమంగా నా వాదన ఏంటంటే ఇది కల్పబుల్ హోమిసైడ్ కాదు, మా అయితే ఇది నెగ్లిజెన్స్ అవుతుంది. అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు అది ఏదైతే సెక్షన్ వాళ్ళు అప్లై చేస్తున్నారో ఆ సెక్షన్లో 2 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. నాకు ఇంటెన్షన్ ఉండాలి చంపేందుకు, నాలెడ్జ్ ఉండాలి వాళ్ళు చనిపోతారని చెప్పేసి ఆ 2 నాకు లేవు కాబట్టి అట్ ద మోస్ట్ నెగ్లిజెన్స్ అవుతుందని చెప్పేసి నేను వాదన ఇవ్వడం జరిగింది. షారుఖ్ ఖాన్ కేసులో ఏదైతుందో నెగ్లిజెన్స్ కూడా ఉండదు అని చెప్పేసి ఇంతకుముందు గుజరాత్ హైకోర్టు ఇవ్వడం జరిగింది. అవన్నీ బండి సంజయ్ కూడా వాళ్ళు ప్రాసిక్యూషన్ అని చెప్పినారు వాళ్ళ తరఫు నుంచి. ఇది వేరే కేసు ఉంది, బండి సంజయ్ కేసు అని చెప్పినారు. హైకోర్టు బేసికలీ ఏంటంటే అర్నబ్ గోస్వామి కేసు యొక్క ప్రిన్సిపల్ని చేసుకుంటూ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ క్వాష్ పిటిషన్ ఎప్పుడు వస్తాం మేము హైకోర్టుకి. క్వాష్ పిటిషన్ అంటే ఒక ఎఫ్ఐఆర్ కంప్లైంట్లో కానీ మనం ఆరోపణలు చదివినట్టయితే కేసు లేదు అని చెప్తేనే హైకోర్టు క్వాష్ చేస్తుంది. ఈ కేసులో ఏదైతే సెక్షన్స్ పెట్టినారో కఠినమైన సెక్షన్స్ పెట్టినారో ఆ సెక్షన్స్ ఏదైతుందో ఈ కేసుకి సరైన అంటే ఈ సెక్షన్ అట్రాక్ట్ కాదని మేము వాదన ఇచ్చినాము. ప్రైమా ఫేసే అంటే అది ఫస్ట్ ఇన్స్టెన్స్ హైకోర్టు ఏకీభవించింది. 2 వారాల తర్వాత ఏదైతుందో మళ్ళీ కేసుని వాయిదా వేయడం జరిగింది. 2 వారాల తర్వాత తదుపరి ఏదైతుందో విచారణ జరుగుతుంది. అవునండి, ఇప్పుడు రిలీజ్ అవుతారు. 4 వారాలు ఇప్పుడు హైకోర్టులో జడ్జి గారు ఇప్పుడు ఆర్డర్ ప్రొనౌన్స్ చేసినారు, అది ఆర్డర్ కమ్యూనికేట్ చేసిన తర్వాత రిలీజ్ అవుతారు. జైలు నుండి విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్ Immense love and support. Thank you. I'm safe. Nothing to worry. I'm doing well. Thank you very much. And I also like to tell that I'm a law-abiding citizen. I respect the law, and I will cooperate with them, and I'll do the needful. And
very importantly, I would like to give my condolences once again to the family. It is very, very unfortunate that we went to watch a film and there was an accident, that is totally unintentional. We went to watch a movie and, due to an unfortunate accident, there's been a loss of a person. And we're always very sorry for whatever's genuinely happened. And it's purely out of my personal control. And I have been doing that for the last 20 years. Last 20 years I've been going to watch my films, and I've been to that place not just only for my uncle's films. I've been there more than 30 times in my life. Never something like this has ever happened. It's purely accidental, purely unfortunate, and I will be there for the family to support them in whatever way I can. We can never cover the loss of the death of a person, but in whatever possible way I will be there for the family to support them. And once again, I'd like to thank each and every one of you from all over. बहुत शुक्रिया सबके लिए, अंदर के प्रति ఒక్కరికి చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చంద్రబాబు నాకు ఎక్కడ తగ్గకుండా గౌరవం ఇస్తున్నారు. టీడీపీ, బీజేపీ, జేఎస్పీ అన్ని స్థాయిలో ఉన్న నాయకులు అందరం కలిసి పనిచేద్దాం. కొన్ని సమస్యలు ఉంటాయి, వాటిని అధిగమించి ముందుకు వెళ్దాం అంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నన్ను ఇక్కడ నిలబెట్టి నాతో పాటు నాకు ఎప్పుడు గౌరవం తగ్గకుండా, నాకు మనస్ఫూర్తిగా నాకు గౌరవం నాకు కాదు, నన్ను నమ్మిన ప్రజలకు గౌరవం ఇవ్వడం. ఆయన చెప్తారు అవసరం లేదు సార్, మీరు వదిలేసేయండి అంటే లేదు నేను మీకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే మీ ప్రజలు మనం ఎన్నంటూ ఉన్నారని ఆయన చిన్నది కూడా ఆలోచిస్తారు. మీరు ముందు వెళ్ళంటే లేదు, నాతో పాటు రా అంటారు. ఎందుకంటే నేను అలాంటి సీనియర్ నాయకులకి నాకు ఎంత గౌరవం ఇవ్వాలో నాకు తెలుసు. ఆ గౌరవాన్ని ఏ రోజు కూడా నేను తగ్గించను. మనస్ఫూర్తిగా తెలుగుదేశం నాయకులందరికీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ, జనసేన పార్టీ నాయకులందరికీ, అన్ని స్థాయిల్లో ఉన్న నాయకులు మనందరం సమిష్టిగా పనిచేద్దాం. చంద్రబాబు గారితో నేను ఎలా కలిసి పనిచేస్తున్నానో, కొన్ని సమస్యలు ఉన్నా మనకి అప్పుడప్పుడు ఉంటాయి, కొన్ని సమస్యలు ఇలా ఎందుకు చూడకూడదు అలా ఎందుకు చూడకూడదు ఉంటాయి, కానీ వీటన్నిటిని అధిగమించి వెళ్ళటమే మన ప్రజలు మనకిచ్చిన ఈ మ్యాండేట్. దీన్ని గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అద్భుతమైన ఈ యాత్రలో మీ వెన్నంటే ఉంటామని తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై ఆంధ్ర, జై హింద్, జై భారత్. చిత్తూరు జిల్లా కుప్పం మండలం కృష్ణదాసనపల్లి పంచాయతీ అంగళపురం గ్రామంలో వెలిసిన స్వయంభూ శ్రీ ప్రసన్న అందాల రామేశ్వరి సమేత శ్రీ అరుణాచలేశ్వర స్వామి దేవాలయం ఆధ్వర్యంలో ఆలయం ఆవరణలోని కొండపైన కార్తీక దీప ప్రజ్వలన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగిందని ఆలయ ప్రధాన అర్చకులు రాణి అమ్మ శివ ఆడియర్ తెలిపారు. కార్తీక దీప ప్రజ్వలన కార్యక్రమానికి సంబంధించి దివిటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి కుప్పం పట్టణం పురవీధుల్లో ఊరేగించడం జరిగిందని, భక్తులు దీపం ప్రజ్వలన డివిటి వెలిగించడానికి కావలసిన నెయ్యిని మరియు గాఢగుడ్డను తమకు తోచిన విధంగా సమర్పించడం జరిగిందని తెలిపారు. కార్తీక పౌర్ణమి ఘనంగా దీపం ప్రజలను కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని భక్తులు, కుప్పం ప్రజలు, వాసులు పాల్గొని భారీ సంఖ్యలో కార్తీక దీపం ప్రజలను ప్రశ్నించుకోవడం జరిగిందని తెలిపారు.
నంద్యాలలో చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ మరియు పార్టీ ముఖ్య నాయకులు, రైతులు, పార్టీ శ్రేణులు రైతులను ఆదుకోవాలని నంద్యాల జాయింట్ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. కాటసాని రాంభూపాల్రెడ్డి కామెంట్స్: రాష్ట్రంలో రైతులకు అన్యాయం జరుగుతుంది. గత 5 ఏళ్లుగా శ్రీ వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చారు. నేడు ఎన్నికల హామీలు ఇచ్చి రైతులను మోసం చేశారు. సూపర్ 6, సూపర్ 7 అంటూ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. అందుకే శ్రీ వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతున్నామని అన్నారు. రబీలోనే ఇచ్చేటం, ఖరీఫ్లో జరిగిన అదేం లేదు. అవన్నీ కూడా రైతులకు ఖచ్చితంగా ఉన్నాయి. రైతులకు ఇవ్వాల్సిన అంతకుముందు మేము రైతు భరోసా ఇచ్చినాము. చంద్రబాబు నాయుడు 20,000 ఇస్తానని చెప్పినాడు. ఎంతవరకు లేదు. రైతులకు అవన్నీ కూడా ఇచ్చేస్తే వాళ్ళకు పంట, వాళ్ళకు కనీసం ఆర్థికంగా ఎంతో పెట్టుబడి సాయం చేసిన వాళ్ళం. ఇవన్నీ ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేయాలి. శాండ్ కూడా ప్రాబ్లం ఉంది. ఎక్కడ చూసినా డంపులు పెట్టడం, ఇబ్బంది పెడతారు. ఎక్కడంటే డంప్స్ ఓపెన్ కాలేదు. ఎలక్షన్ డైరెక్టర్లు పిలిచి స్టేషన్ కి రండి, వాళ్ళ ఉద్యోగాలు పాణ్యం మాజీ ఎమ్మెల్యే మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్రెడ్డి సతీమణి శ్రీమతి కాటసాని ఉమామహేశ్వరమ్మ జన్మదినం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి నివాసంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆమె చేత కేక్ కట్ చేయించి పుష్పగుచ్చాలు అందజేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.